దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ఆరాధనలు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములు శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యభాగము తద్రీతిగా ఉన్నది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనమును చదువుకుంటున్నాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించనిలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. దేవునికి స్తోత్ర. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి నేటి ఉదయకాల ఆరాధనలు, ప్రార్థన ఆరాధనలు ఆత్మదేవుడు మనకు తెలియచేస్తున్న మాటను వర్ధిల్లుట, లోకరీతిగా వర్ధిల్లుట, ఆత్మీయంగా వర్ధిల్లుట, రెండు విధాలుగా మానవునికి దైవాతి దేవుడు అనుగ్రహించిన కృప ఇచ్చినది. అయితే యెహోషువ భక్తుడు అప్పటికే ఆత్మపూర్ణుడై తన యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి శక్తిని కలిగి ఉన్నవాడుగా ఉంటున్నాడు. ఆయన మోషే భక్తుని ద్వారా జ్ఞానాత్మపూర్ణుడుగా కాబడినట్టుగా కూడా మనము చూస్తున్నాం. తద్రీతిగా ఆయన యొక్క ఆత్మీయతను తెలియచేసిన స్థితిని మనము చూచినప్పుడు, ఇన్ అడిషన్ టు దట్ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఈవేళ నీవు కొద్దిగా ఆత్మను పొందేవనుకో, ఆత్మలో ఉన్నటువంటి సత్యాలను ఎరిగి నీ జీవితాన్ని గడుపుకోవాలి. నీవు వాది యొక్క వాక్యానుసారం జీవించే స్థితిలో దినము అభివృద్ధి చెందాలి. ఆ స్థితి కావాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, ఆయన ధర్మశాస్త్ర గ్రంథము, ఆ గ్రంథములో ఉన్నటువంటి సత్యాలను మనమందరం కూడా వాక్యానుసారము ప్రవర్తించి, అనుసరించి, బోధించే స్థితిలోనికి మనం ఎదగాలి. ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది అంటాడంటే, వర్ధిల్లి చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. నీ మార్గమును, నువ్వు ఏ మార్గములో జీవిస్తున్నావో ఆ మార్గమును దేవుడు వర్ధలింప చేస్తాడు. నీ జ్ఞాన వివేకములతో కూడిన విద్యను అనుగ్రహిస్తాడు. నీ ఉద్యోగంలో ప్రాస్పరిటీని ఇస్తాడు. నీ కుటుంబమును ఆశీర్వదకరంగా మారుస్తారు. నీ శరీరంలో రుగ్మతలు ఆయన తొలగించి వేస్తాడు. ఇన్ని బెనిఫిట్స్ మనకున్నాయి. ఆ రీతిగా మన యొక్క జీవన క్రమాన్ని ఆత్మీయంగా, లోకరీతిగా వర్ధిల్లింప చేయటానికి మార్గం ఏమై ఉన్నదంటే, ఆయన వాక్యానుసారము జీవించుట. దేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. డిట్రానమీ 28వ అధ్యాయము 1వ వచనమును చదువుకుంటూ వస్తున్నా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ భూమి మీదనున్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రాలు. భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు ఒక భక్తునితో దేవుని యొక్క ఆశీర్వాదం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలనియు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించను. దీవెనలు ప్రాప్తించబడతాయి. ఆయన మాట వినటం అనేది మన ప్రాస్పరిటీ, అభివృద్ధికి
నాంది ప్రస్తావన అదర్వైజ్ మీన్స్ వెతికి ఫెయిల్ అవటమే కానీ ఈ మీన్స్ లోనికి నువ్వు ప్రయాణం చేసినట్లయితే నీవు వర్ధిలింపజేస్తానంటున్నాడు. ఆ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును, అంటే నీకు ఎన్రిచ్ అవుతాయని చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయతను బలపరచుకోవడానికి తన వాక్యానుసారం జీవించే యోగ్యతను మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ 2వ దినవృత్తాంతంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. 20:20లో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అంతటి వారు ఉదయమునే లేచి తెక్కువరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాడు. కృతార్థత వెళ్ళిన పనిలో సక్సెస్ అంటారు. కృతార్థుడయ్యాడు, పరీక్ష పాస్ అయ్యాడు. నీ ఒక పనిలోకి వెళ్ళావు, దానిలో నువ్వు అభివృద్ధిని సాధించావు. కాబట్టి యెహోవాను నమ్ముకొనుడి, ఆయన మీరు పరచుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొడి, ఆయన మీకు కృతార్థతను చెప్పాను. కాబట్టి మనము ఈ లోకములో అభివృద్ధి చెందాలంటే, ప్రాస్పరిటీ అవ్వాలంటే, దేవుని యొక్క యోగ్యకరమైన వాక్యానుసారము జీవించాలని ఆత్మదేవుడు ఇదిరారా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. నెహెమ్యా కూడా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనమును మనము చదువుకుంటున్నప్పుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అందుకు నేను భక్తుడు చెప్తున్నాడు, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును కనుక. జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలి, ప్రతి విశ్వాసి గమనించాలి, ఈ వాక్యములో సత్యాన్ని గ్రహించాలి. ఆయన అయితే అనేకమైనటువంటి ఆశీర్వాదములతో తను దేవాలయం కట్టడానికి కావలసిన పరిస్థితులన్నీ సానుకూలపరుచుకున్నాడు. ఒకటే చెబుతున్నాడు, ఆయన చేసే పనిని ఆకాశమందున్నటువంటి దేవుడు సఫలీకృతం చేస్తాడని చెప్తున్నాడు. దాసులమైన కట్టుటకు పూనుకొనుచున్నాము, అంటే మనం చేయాల్సిన పని చేయటం అంతే. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన లేదని ప్రత్యుత్తరం ఇచ్చింది. మనం చేసే పని చేస్తే ఆయన పని ఆయన చేసుకుపోతాడు. ఇది సింపుల్ లాజిక్. శత్రువు ఎవరైతే ఉన్నారో వారికి అందులో భాగం ఉండదు. జాగ్రత్త సుమి. తర్వాత నీ యొక్క విశ్వాసాన్ని ఆ రీతిగా ఉంచుకోవాలి. ఆ రీతిగా నువ్వు వెనకే మనస్తత్వం ఈ రీతిగా భక్తుడి వలె మనం చేయాలి. ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు 20:20లో వెదకుట అనే మాటని గురించి చెప్తున్నాడు. విశ్వాసాన్ని చూసాం అక్కడ, ఇప్పుడు ఎదకుట అనే మాటను చూస్తున్నాం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. ఆత్మదివా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శక్తివంతుడా స్తోత్రం. 55:6. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మీకు దొరకు కాలమునంగా ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ వాక్యం బోధిస్తున్నాను. వాక్యం మీ వద్దకు వాట్సాప్ ద్వారా వస్తున్నది. అప్పుడు ఆయన మీకు సమీపముగా ఉన్నాడని ఆ క్షణంలో మీరు చేయాల్సింది, ఇతరములైనటువంటి స్థితులు వాట్సాప్ లో ఫేస్బుక్ లో చూసేటప్పుడు చూసి మనం వదిలేస్తుంటాం. కానీ మీ యాజకుడు, మీ కాపరి చెప్తున్న వాక్యాన్ని మీ సమీపంలోనికి వచ్చినప్పుడు నీ హస్తంలోనికి నీవు అప్పుడు దేవుని వేడుకోవాలి, నీవు సిద్ధపడాలి. ఆ ప్రార్థనలో నీవు కూడా ఏకీభవించాలి. అన్నిటి వలె నీవు చూడవద్దు, అన్నిటి వలె ఆ వాక్యాన్ని చూడవద్దు. నీవు వేడుకునే స్థితిలోనికి
నువ్వు ఏకీభవించాలి. అప్పుడు ఆయనను, ఆ వాక్యంలో ఏ సత్యమునదో నీ ఆత్మ వెతకాలి. ఆ స్థితిని దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. 2 కొరింథీ 8:15 ఆయన చెప్తున్నాడు, హాస్పిటాలిటీ ఆతిథ్యము. 8:15 హెచ్చుగా కూర్చొని వారికి ఎక్కువ మిగులలేదనియు, తక్కువగా కూర్చుకుని వారికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారం అందరికి సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలని ఇలాగూ చెప్పుచున్నాను. దేవుడు లవ్ యువర్ నైబర్ యాజ్ థైసెల్ఫ్, ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి, సమృద్ధిని మీకు ఇస్తాను. నువ్వు ఊహించిన దానికంటే నువ్వు సమృద్ధిని పొందుతావు. ఆ సమృద్ధిలో ఒకరి ఒకరు సహాయం చేసుకునే స్థితి ఉండాలంటున్నాడు. అర్థమవుతుంది కదా? మనముగా మనమే, మన కుటుంబమే, మన బిడ్డలే, ఓకే, తప్పదు. కానీ మన మైండ్ సెట్ ఎలా మారాలంటే మరి ఒకరికి హాస్పిటాలిటీ ఇవ్వాలి. ఆ హాస్పిటాలిటీని మనము కలిగి ఉండి దేవాతి దేవుని మహాకృపను మనము చాటాలని దేవాతి దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములు ఒక భక్తుని మీకు తెలియజేస్తారు. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో ఒక భక్తుని యొక్క ఆత్మీయ స్థితిని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యముల అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. మనందరికీ తెలుసు దావీదు మహారాజు ఎలాగో వర్ధిల్లాడు. బాల్య దశ నుంచే he just had been anointed by Jehovah through Samuel. అయితే సమూయేలు చేత ఆయన బాల్యములోనే తన అన్నలైనటువంటి వారి అందరికంటే బాలుడుగా ఉన్నప్పుడే ఆయన అనాయింట్ చేయబడిన వాడిగా ఉంటున్నాడు. అదృశ్యుడిగా దేవాతి దేవుడు సమూయేలు ప్రక్కన ఉండి ఈయన కాదు వీడే అని చెప్పిన మాటలు మనందరికీ తెలుసు. వాళ్ళ దశ నుంచి అనగా స్తన్యపానముచ్చుచుండగా నా తల్లి నాకు విశ్వాసమును కలుగ చేసిందని చెప్తున్నాడు. ఒక గొర్రెల దొడ్డిలో నుంచి, పాలిచ్చు గొర్రెల దొడ్డిలో నుంచి పిలువబడిన వాడిగా ఉంటున్నాడు. అంతకంతకు గొలియాతుని మరణమునకు గురి చేసిన పిదప సౌలు యుద్ధ సైన్యములకు అధిపతిగా ఆయన చేయబడ్డాడు. ఆ పిదప తను మహారాజుగా చేయబడ్డాడు. వర్ధలింప చేశాడు దేవుడు, ఈ లోకంలో వర్ధలింప చేశాడు. దేవుని సన్నిధిలో కూడా నా హృదయానుసారుడనే ఒక యోగ్యకరమైన ఆశీర్వాదకరమైనటువంటి మాటను మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనం వర్ధిల్లాలి, ఈ లోకంలో వర్ధిల్లాలి. దేవునికి ఇష్టం, దీవెనలు మనకి ప్రాప్తిస్తాయని చెప్తున్నాడు. వాక్యానుసారం జీవించడానికి నీ గ్రంథాన్ని నీ వదిలిపెట్టవద్దు, నీ దేవుని వదిలిపెట్టవద్దు, నీ ప్రార్థనని వదిలిపెట్టవద్దు, నీ వాక్య పఠనముని వదిలిపెట్టవద్దు. ఏమొచ్చినా కూడా నీ లోకంలో ఆటంకము. గ్రంథమును పఠించక, దాని ప్రకారము జీవించక, బోధించటలు నువ్వు వెనుకాడవద్దని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. యెహోషువ కూడా మనం ఏ రీతిగా ఆయన అభివృద్ధి చెందాడో మనందరికీ తెలుసు. ఒక సత్యాన్ని ఆయన ద్వారా కూడా మనం చూస్తున్నాం. 24:15 ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ వస్తున్నారు. హల్లెలూయా, 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 స్తోత్రం. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినేలా జాగ్రత్తగా వినండి. మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే, వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనడే. ఇప్పుడు మీలో ఒక డౌట్ వచ్చింది అనుకోండి, అటో ఇటో రమ్మంటున్నాడు. మీరెవరిని సేవించి కోరుకొనినను, నేనును నా ఇంటి వారును
యెహోవాను సేవించదము అనెను. ఇరుగు పక్కల వారు చాలా మంది ఉంటారు. వారందరూ కూడాను వారి వారి దేవతలను ఆరాధించుకుంటారు. కానీ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ దేర్ పైటినెస్. వారి భక్తితో నీవు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ఆ భక్తితో నీవు పడిపోవద్దు. నీవు ఏ దేవుడిని అయితే అంగీకరించావో, ఏ వాక్యాన్ని అయితే అంగీకరించావో ఆ వాక్యానుసారం జీవించగానే ట్రెడిషనల్స్ ఉంటాయి చాలా. అక్కడికి వెళ్ళి జుట్టు ఇచ్చి వచ్చాను, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొచ్చాను. ఇవి లేవు గ్రంథంలో ఎక్కడ, ఇవి లేవు. స్టిల్ అవర్ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ దట్. అది కూడా దేవుడి గుడే సార్ అంటారు. దేవుడి గుడే, కానీ ఆచార క్రమాల్ని దేవుడు వద్దన్నాడు. కాబట్టి ఎవరు ఎట్లాగున్నా కూడా నీవు నమ్మిన దేవుణ్ణి నీవు వదలొద్దని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని సిద్ధపరచబడినటువంటి స్థితిలో నీవు జీవించాలని దేవుడు తెలియచేస్తుండగా సామెతల గ్రంథంలో ఒక సత్యాన్ని సల్మన్ ద వాయిస్ మనతో మాట్లాడుతూ వస్తున్నారు. 28:13 ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టువాడు, సింపుల్ లాజిక్, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందను. దేవునికి స్తోత్రాలు. అతిక్రమములు, బ్రీచ్ ఆఫ్ లా అంటారు. ఆ చట్టము, దేవుని యొక్క చట్ట ప్రకారము జీవించక అవి వాటిని దాచిపెట్టేవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడట. ఎప్పుడంతే ఉంటాడు. అది దాచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో చెప్పి ఒప్పుకోవాలి. దేవుడు వారిని ఆశీర్వదిస్తానంటాడు, కనికరమును చూపిస్తానని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. దేవుని యొక్క ఆత్మీయతలో మనము చూసినప్పుడు దేవునితో తిరుగుబాటు చేసే స్థితిని కూడా మానుకోవాలి. తిరుగుబాటు చేసే స్థితి 28:29 Deuteronomy 28:29. హల్లెలూయా. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడిదవు. నిన్ను తప్పించువాడెవడను లేకపోవును. చాలా జాగ్రత్తగా వినాలి. దేవునితో తిరుగుబాటు అంటే నువ్వు ఆయనతో యుద్ధం చేయటం అదేం కాదు. ఆయన సంఘానికి వెళ్ళటానికి నీ యొక్క స్థితిలోనే నువ్వు ప్రత్యేకించబడినటువంటి మనస్సును కలిగి ఉండి నువ్వు నీ యొక్క ప్రయాణానికి ఉన్న ఇబ్బందులు, నీ సమయానికి ఉన్న ఇబ్బందులు, వీటన్నిటి నుంచి అతిక్రమించి ఆయన కొరకు నువ్వు ప్రయాణం చేసినప్పుడు నా దేవుడు నీ దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. తిరుగుబాటు స్వభావము. నా బిడ్డ వారంలో ఒక రోజు ట్యూషన్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? జ్వరం వస్తే వెళ్ళకుండా ఉంటావుగా. మా అబ్బాయి ట్యూషన్కి వెళ్ళాలి, దేవుడి దగ్గర తీసుకురాదు. అదే తిరుగుబాటు అంటే. అందుకనే మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. మా డెప్యూటీ కమిషనర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన పిల్లలు దేవుని యందు భయభక్తులతో పెంచుతున్నాడు. కర్నూలులో చేసేప్పుడు ఆ స్కూల్లో సండే కూడా రావాలి. ఒకటే చెప్పేశాడు, నా బిడ్డలు రాదు సార్ అని. మండే నుంచి వెళ్తున్నారు. ఏమైంది? చాలా ఖండితంగా మనం ఉండాలి. ఆయనకి 2 hours అడుగుతున్నాడు ఆయన. ఆ సండే అనేది ప్రత్యేకమైంది మనకి. వారందరికీ ఏమో చెప్తున్నాడు? అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదు. నీ మార్గములను వర్ధిల్ల చేసి కొనలేవు. నీవు హింసింపబడి నిత్యములో దోచుకొనబడినవు. నిన్ను తప్పించి వాడెవడను లేకపోవును. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. పగటిపూట గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా మధ్యాహ్నమందు నీవు తడువులాడుదు.
అన్ని ఇబ్బందులే అని అర్థం. అన్ని ఉంటాయి, అన్ని ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోతాం. కాబట్టి వర్ధలింపజేసే స్థితిని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఆయన వాక్యానుసారం ఆయన మీద ఆయన కొరకు తిరుగుబాటు చేసే గుణాన్ని మనం మానుకుందాం. దేవాతి దేవుడు నీకు నాకు ఒక సత్యాన్ని భూలోకములోనికి వచ్చినప్పుడు చెప్తున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. యోహాను భక్తుడు 15వ అధ్యాయంలో అద్భుతమైన సత్యాలను మనకు తెలియజేసినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. చూడండి, ఆయన మాట్లాడుతున్న మాట 7వ వచనము 15వ అధ్యాయం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినట్లా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. దేవునికి స్తోత్రాలు. ఆయనలో మనము, మనలో ఆయన నిలిచి ఉండే స్థితి కావాలి. ఆయన యందు మనం అంటే టీవీ దగ్గర కూర్చోటం కాదు, సంఘానికి వెళ్ళాలి, సంఘంలో మనం దేవునితో జీవించాలి. చాలా జాగ్రత్తగా అనుకూలమైన సమయం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళాలి, ఆయనతో ఉండాలి, ఆయన నీతో ఉండాలి. నీ జీవితంలో పరిశుద్ధాత్మ నీకు ఇచ్చి నీతో ఉండటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని నీవు జీవించినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రిని మహిమపరచబడను, ఇందువల్ల మీరు నా శిష్యులనబడుదురు. బహుగా ఫలించే స్థితిని ఇస్తానంటున్నాడు దేవుడు. ఆత్మీయంగా నువ్వు బలపరచబడి, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడి, కృపలో సిద్ధపరచబడిన జీవితాన్ని నీకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు 3 యోహానులో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. పత్రికలో ఈ సత్యాన్ని చదువుకుంటున్నాం. 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఆత్మ వర్ధిల్లింప చేసుకోవాలి. అది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ బిలీవర్స్. Everybody has to find it out with the scriptures that have been written in the Bible. ఆ బైబిల్లో ఉన్న సత్యాలను తద్రీతిగా మనం గ్రహించాలి. ఆత్మీయంగా మనం వర్ధిల్లింప చేయాలి. ఎలాగా? దేవుడు నీతో మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోవాలి. దేవుడు నిన్ను ఇలాగ పిలిచే స్టేజ్కి వెళ్ళిపోవాలి. నిన్ను తాకి ముద్దాడే స్టేజ్కి వెళ్ళిపోవాలి. దేవుడు ఎలా చేస్తాడు మనం అనుభవిస్తున్నాం. దేవుడే మాట్లాడతాడు, సత్యములు తెలియజేస్తాడు, ప్రవచనాత్మకంగా మాట్లాడే యోగ్యతను కూడా అనుగ్రహిస్తాడు, జ్ఞానమునిస్తాడు. పరమ జ్ఞానాన్ని ఆత్మలో వర్ధిల్లటానికి నువ్వు సిద్ధపడి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని సిద్ధపరచబడిన వారంగా ఉంటున్నప్పుడు కీర్తనాకారుడు ఒక సత్యాన్ని గ్రంథమును లిఖించే ముందుగానే ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు అనుసరించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదెంతయు సఫలమగును. ఒకవేళ ఇవన్నీ చేస్తున్నావు, ఈ మాట నీకు జరగట్లేదు అనుకుందాం. తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. ఏ సమయం ఉందో ఆ సమయంలోనే ఫలించింది ఒక చెట్టు, ఆ ఫలం వస్తుంది. ఆ రీతిగా నీకు లేదనుకో, నీవు ఈ పైన 2 వచనాల ప్రకారం ఉండలేదని అర్థమే. అంతేకంతే. అందులో ఏదో లోపం ఉందని అర్థము. దాన్ని నువ్వు గ్రహించి నువ్వు ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నెహెమీయా మరొక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయము 11వ వచనము. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుని యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించి నిన్ను బతిమాలు కొరుచున్నానని ప్రార్థించుతని నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటేని. దేవుడు ప్రార్థన ఆలకించాడా? రాజునకు గిన్నె అందించే ఒక సర్వెంట్.
దానికి బ్యారియర్స్ కాపరే కాదు, ప్రతి ఒక్క విశ్వాసకి దేవుడు అనుకూలమైనటువంటి సమాధానం ఇస్తాడు. ఆ స్థితిలో మనం వర్ధలింప చేసే యోగ్యతను సంపాదించుకుందాం. ఆత్మీయతలో బలపరచబడిన వారిగా ఉందాం. పరిశుద్ధాత్మను పొందుదాం. ఆ రీతిగా ఫలించి దేవుని కొరకు సిద్ధపడేవారిగా ఉందాం. దేవుని రాకడలో ఎత్తబడి గుంపులో మనం ఉందాం. పరిశుద్ధమైనటువంటి సంఘంగా ఏర్పరచబడదాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఆత్మలో వర్ధిల్లే యోగ్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తప్పిపోని వారుగా మేము మమ్మలను సిద్ధపరచుకున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహిమాన్వితమైన దేవుని శక్తిని మాతో వచ్చినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. వాక్యానుసారము జీవించే యోగ్యతను ఆయన మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దావీదు భక్తుడు, నెహెమ్యా భక్తుడు, నైనా యెహోషువ భక్తుడు వారు చేసినటువంటి ప్రార్థనలకు మీరు సమాధానం ఇచ్చి వారినైనా సఫలీకృతము చేసుకుని ఫలింపజేసి దీవెనలతో నింపిన విధానాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాము స్వామి. వారైతే వాక్యానుసారము జీవించిన బిడ్డలుగా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన బిడ్డలుగా ఉంటున్నారు. తండ్రిగా మీరు మాకు ఈ యొక్క ప్రతి నిబంధన కాలములో పరిశుద్ధాత్మను మాతో నియమించినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. తండ్రిగా ఆత్మలో వర్ధిల్లి అనేక మందికి నీ బోధన బోధించే యోగ్యతను మాకు సిద్ధపరిచినందుకు కూడా కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను స్వామి. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను ఆయన. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. తల్లిదండ్రులకు బిడ్డలకు తల్లిదండ్రులకు అయినా శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. కృపలు భద్రపరచండి స్వామి. ఆత్మకార్యములే జరిగించండి నాయన. ఆత్మశక్తి దాయచేయండి నాయన. ఒక నూతనమైన అనుభవాలతో కుటుంబ జీవితంలో దాయచేయండి నాయన. ఈ లోకంలో మేము జీవిస్తుండగా తండ్రి ఎవరు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తండ్రి నేను నా కుటుంబమును యెహోవానే ధ్యానించదము అనే బలమైన దృఢ విశ్వాసంతో జీవించే యోగ్యత నా బిడ్డలకు అనుగ్రహించబడను గాక. లోకంలో ఉన్న ట్రెడిషన్స్ ని బట్టి జీవించక వాక్యానుసారమైన జీవితం జీవించే స్థితిగతులు నా బిడ్డలకు అనుగ్రహించే కృపలో భద్రపరచబడను గాక. శాంతి సమాధానంతో నింపుడనైనా జటిలమైన సమస్యలు, చీకటి అంధకార శక్తులు, అస్వస్థతలు ఏ కుటుంబంలోనైనా ఉన్నవో ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసని సంపూర్ణమైన దీవెనలతో ఆశీర్వాదంతో నింపబడను గాక. ప్రతి చీకటిని అంధకార శక్తిని విడుదల చేయబడను గాక. కృపలు భద్రపరచబడను గాక. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపబడను గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడను గాక. ఆత్మ కార్యములే జరిగించబడను గాక. నూతనమైన శక్తితో నింపబడను గాక. మహాదేవా, గొప్ప దేవా, యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. వారికి జరిగించిన వివాహములను బట్టి స్తుతులు స్తోత్రం ఎదురు చూస్తున్నాం నాయన. మీరు జరిగించినందుకు స్తోత్రం. గర్భఫలముల కొరకు అనేక మంది ఎదురు చూస్తున్నారు. మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటారు. కృప సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగించి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడను గాక. మహిమాన్వితమైన దేవుని మహాకృప సిద్ధీకరింపబడను గాక. మహాదేవా, ఆత్మదేవా, ఆత్మకార్యములే మీరు జరిగించుకుంటున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. కృపలు భద్రపరచండి నాయన. ఉద్యోగములు దాయిచేయండి నాయన. గర్భములు తెరవండి నాయన. మీరే శక్తివంతమైన దేవుడు. ఏకాంగులను సంసారులుగా చేయబడను నేనే అని చెప్పిన దేవుడు మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కృపా సత్య సంపూర్ణ చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకము దాయిచేయండి. వృద్ధులకు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు, ఆదరణ బట్టి స్తోత్రాలు. భర్తను కోల్పోయిన వారు, భార్యలు కోల్పోయిన వారు, వృద్ధులుగా ఉన్న వారిని ఆశీర్వదించండి. ఆత్మ కార్యములే జరిగించండి స్వామి. ఆత్మశక్తితో నింపండి నాయన. కృపలు భద్రపరచండి నాయన. నూతనమైన అనుభవాలతో నింపండి స్వామి. కృపలు సిద్ధీకరింపజేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు.
అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆస్ట్రేలియా దేశం, మస్కట్, కువైట్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ లో ఉన్నారు. నైనా వారి బిడ్డలందరూ క్షేమాన్ని దాయిచ్చేయండి, ఉద్యోగములు దాయిచ్చేయండి. నైనా అపవాది నుంచి దూరపరచండి. కుటుంబాల్లో ఉన్న జటిలమైన సమస్యల నుంచి యేసు నామములో విడుదల చేయబడును గాక. కృపలు భద్రపరచబడిన గాక. ఆత్మతో నింపబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. అదే రీతిగా అధికారులకు అధిపతులు జ్ఞాన వేకులు దాయిచేయండి. అదే రీతిగా కృపలు భద్రపరిచి ఆత్మ కార్యములు జరిగించండి స్వామి. అదే రీతిగా పట్టణంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి, పట్టణము, దేశము, రాష్ట్రము, విశ్వమును ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఆయన ప్రపంచంలో కరోనా నుంచి విడుదల చేసి ఆయన క్షేమమును, ఆరోగ్యమును, ఆయన అపవాదిని తరిమివేసి మీరే మహిమపరచబడి యోగ్యకరమైన ఆరోగ్యంలో భద్రపరచబడిన గాక. కృపా సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములే జరిగించబడిన గాక. ఆయన ప్రార్థనలో పాల్గొని ప్రతి బిడ్డ యొక్క కోరికలు సఫలీకృతం చేసి మీరే మహిమపరచబడిన గాక. అగ్ని కాంచెల బిడ్డల చుట్టూ, కుటుంబాల చుట్టూ, సంఘము చుట్టూ వచ్చినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ప్రభుడు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చు నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుడు విశ్వాసకుని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయింది. ఆశీర్వాదములతో నింపి కృపలో భద్రపరిచి ఆత్మ కార్యములే జరిగించిన దేవుడు, ఫలింపజేసి ఆత్మతో నింపిన దేవుడు, లోకములో ఉన్న ప్రతి పరిస్థితిని సఫలీకృతము చేసిన దేవుడు, ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి నూతనమైన శక్తిని అనుగ్రహించిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Have a blessed day. God bless you. God bless you. The day will be the prosperous in your life. Hallelujah.